హలో ఫ్రెండ్స్, టెక్కంద్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే, మన యొక్క జీవితంలో సాడ్నెస్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అనేవి అయితే ఉంటాయి. అయితే హ్యాపీ మూమెంట్స్ అనేవి జరిగినవి మళ్ళా మనం చూడాలంటే దానికి ఒకటి పరిష్కారం కెమెరాలో కనుక జరిగిన ఇన్సిడెంట్ని బంధిస్తే మాత్రం ఆ కెమెరాలో జరిగిన మన ఇన్సిడెంట్ని మళ్ళీ అయితే మనం చూడగలం. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు అయితే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన యొక్క కెమెరాని ఎలా అయితే యూజ్ చేయాలో నేను చూపిస్తాను. మామూలుగా అయితే నేను వాడే కెమెరా ఏంటంటే canon1200 DSLR కెమెరా అయితే నేను తరచూ యూజ్ చేస్తాను. సో నేనైతే ఈరోజు కెమెరా DSLR canon1200ని ఎలా ఉపయోగించాలో చెప్పబోతున్నాను. లెట్స్ టాపిక్. సో టాపిక్ వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం కెమెరా న్యూస్ ఏదైనా కొన్నప్పుడు కానీ, లేదంటే మనం ఫోటోషూట్కి కెమెరా రెంట్కి తీసినప్పుడు అయితే మనకి వాళ్ళు బ్యాగ్ అయితే ఇలా ఇవ్వడం జరుగుతుంది. బ్యాగ్లో అనేది వాళ్ళైతే దీనికి సెట్ చేసి అయితే ఎవరు లేరు. సో మనం అయితే వాటిని సెట్ చేసుకోవాలి. అయితే నేను చెప్పబోయేది ఇవాళ canon1200 DSLR కెమెరా యొక్క ట్యుటోరియల్ అయితే నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి కెమెరా బాడీ అయితే ఈ విధంగా ఉంటుంది. కెమెరాల బాడీలో మనం ఫస్ట్ నుంచి ఎలా చేయాలనేది నేనైతే చివరి దాకా చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా మన వీడియో అయితే చూడండి. సో నేను చెప్పబోయే టాపిక్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏమైనా కెమెరాలో తీయాలంటే ముందైతే మనకి బ్యాటరీ ఉండాలి. సో మనకి బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాటరీని చూసుకొని ఎట్లా ఉంటే చూసుకొని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక దానిపైనే మెమరీ చిప్ పెట్టే సింబల్ అయితే ఉంటుంది. సో మెమరీ కార్డ్ చిప్ అనేది తీసి మన యొక్క మెమరీ కార్డ్ని అయితే మనం అమర్చుకోవాలి. అమర్చినాక ఎట్లా యాజ్ టీజ్గా చిప్ని అయితే మనం అట్లానే ఉంచేసుకోవాలి. సో సిమ్ కార్డ్ పెట్టేసినాక, బ్యాటరీ పెట్టేసినాక ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ లైట్ వెలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లైట్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనం బ్యాటరీ కానీ మెమరీ కార్డు కానీ కరెక్ట్గా సెట్ చేసామని అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకి సందర్భాన్ని బట్టి లెన్స్ అనేది అయితే ఉపయోగించాలి. ఇదైతే 55 to 250 mm అంటే లాంగ్ లెన్స్ అనమాట. ఈ లాంగ్ లెన్స్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, దూరంగా ఉన్న మనుషులు దగ్గరగా కనబడడానికి లాంగ్ లెన్స్ అయితే ఉపయోగిస్తారు. ఈ లాంగ్ లెన్స్ని మనం ఎలా సెట్ చేయాలో కూడా చెప్తాను. లాంగ్ లెన్స్లో ఇక్కడ బాడీలో ఓపెన్ చేసినట్లయితే వైట్ మార్క్ అయితే కనబడుతుంది కదా, అలాగే లెన్స్కి కూడా వైట్ మార్క్ అనేది ఉంటుంది. సో ఈ వైట్ అనేది టచ్ చేసి లెన్స్ అనేది రొటేట్ చేసినట్లయితే కెమెరా అనేది సెట్ అవుతుంది. సెట్ అయినప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం కెమెరాని ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా చూసుకోవాలి. ఆఫ్లో ఉన్నట్లయితే కెమెరాని ఆన్ చేయండి. ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనపడుతుంది కదా. సో మనకి కెమెరాలోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాలోంచి ఇక్కడ చాలా మోడ్స్ ఉంటాయి. అది ఏ మోడ్లో ఉందో చూసుకోవాలి. మనకు అసలు ఏ మోడ్ ఉందో కూడా తెలియదు. మాన్యువల్లో ఉందా, ఆటోలో ఉందా, టీవీలో ఉందా మనకు అసలు తెలియదు. సో మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ గ్రీన్ కలర్లో ఏ అనే సింబల్ కనపడుతుంది కదా, ఏ అంటే ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ ఉంటే మనకి అన్ని సెట్టింగ్స్ అన్నీ అదే అమర్చబడుతుంది. సో తెలియని వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్లో పెట్టుకోండి, కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాకైతే మనకి ఈ విధంగా కనపడుతుంది. ఈ విధంగా కనపడినప్పుడు ఏంటంటే, యాక్చువల్గా కెమెరా మనం తీసేటప్పుడు ఇందులో నుంచి అయితే చూడాలి. ఇందులోంచి చూసినప్పుడు ఏంటంటే కెమెరా నుంచి బాగా కనపడుతుంది. ఒకవేళ అందులోంచి చూడడానికి మాకు ఇబ్బందిగా ఉందంటే, ఇక్కడ బటన్ ఉంది కదా, కెమెరా సింబల్ బటన్ వేసి ఈ బటన్ నొక్కితే మనకి కెమెరా అనేది కనపడుతుంది. సో కనపడినప్పుడు ఏంటంటే మనమైతే ఫోటోలు తీయవచ్చు అనమాట. కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే మనం ఫోటోలు అయితే నొక్కొచ్చు. సో మనకి ఫోటో అనేది ఎలా నొక్కాలంటే, ఇక్కడ ఒక సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ ఈ సింబల్ అయితే మనం క్లిక్ చేస్తే ఫస్ట్ చూడండి, నేను ఫోటో కొడుతున్నాను. ఫోటో తీసాం కదా ఫ్రెండ్, ఆ ఫోటోని ఎలా చూడాలి అంటే, ఇక్కడ వీడియో సింబల్, ఫోటో సింబల్ వేసి ఒకటి ఉంది కదా, దీన్ని అయితే మనం క్లిక్ చేసినట్లయితే మనం తీసిన ఫోటో అనేది కనపడుతుంది. సో నేను తీసిన ఫోటో అనేది ఇట్లా కనపడుతుంది. ఒకవేళ ఈ ఫోటో మనకు నచ్చలేదు, డిలీట్ చేయాలనుకుంటే కింద డిలీట్ ఆప్షన్ చూసారా, ఈ డిలీట్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా,
ఈ డిలీట్ ఆప్షన్ నొక్కినాక క్యాన్సిల్ ఎరేజర్ అని వచ్చింది. ఎరేజర్లో పోయి ఎరేజర్ చేస్తే మన ఫోటో అనేది రిమూవ్ అవుతుంది. సో ఇలా అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అయితే మనం ఫోటో తీసుకొని చూపిస్తాం చూడండి. మళ్ళీ సో నేను మళ్ళీ ఒక ఫోటో తీసా కదా, దీన్ని మనం జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ జూమింగ్ అనే సింబల్స్ ఉంటాయి చూడండి, ప్లస్ ఆర్ మైనస్ కనపడ్డా. ప్లస్ చేసినట్లయితే మన ఫోటో అనేది జూమ్ కనపడుతుంది చూడండి, ఇదిగోండి. అలాగే మైనస్ చేయాలంటే ఇలా ఇలా చేయాలి. చేసినప్పుడు ఏంటంటే మన కెమెరా తీసేటప్పుడు ఫ్లాష్ లైట్ వెలుగుతుందా లేదా చూసుకోవాలి. ఫ్లాష్ లైట్ వెలిగేటప్పుడు ఏంటంటే ఫోటోలు అనేది బాగా వస్తాయి. ఇక్కడ చూడండి ఏఎఫ్ అండ్ ఎంఎఫ్, స్టాబిలైజర్ ఆన్ ఆఫ్, అంటే లెన్స్ అనేది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అయితే చూసుకోవాలి మనం. ఆఫ్లో ఉంటే మాత్రం ఆన్ చేసుకోండి, ఆన్లో ఉంటే ఒకవేళ మీ టైమింగ్ బట్టి కెమెరా లెన్స్ అనేది అయితే ఆఫ్ ఆన్ చేసుకోవాలి. సో ఇవి అయిపోయినాక ఏంటంటే మనం ఫోటోలన్నీ తీసినాక వాటిని పక్కకి ఎలా జరపాలంటే ఇక్కడ సెట్ అండ్ ఐఎస్ఓ డబ్ల్యూ అండ్ ఏఎఫ్ ఉంది కదా, ఇక్కడ ఇది పక్కన ఎక్కితే ఫోటో అనేది మనకు పక్కగా జరుగుతుంది. అలాగే ఒకవేళ అక్కడ కాదనుకుంటే ఇక్కడ మనకి సింబల్ ఒకటి ఇస్తాడు చూడండి, ఇట్లా ఇట్లా తిప్పున్నా కానీ మనకి ఫోటో అనేది పక్కగా పోతుంది చూడండి. ఇవన్నీ చేసినాక ఏంటంటే మనకి ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అన్నీ అర్థమైపోతాయి. ఒకవేళ మనకి ఫ్లాష్ రావట్లేదు ఫోటో తీసినప్పుడు అనుకుంటే ఇక్కడ యారో మార్క్ అయితే సింబల్ కనపడుతుంది కదా, ఇది నొక్కినట్టయితే ఆటోమేటిక్గా ఫ్లాష్ అనేది వెలుగుతుంది, ఆటోమేటిక్గా ఫ్లాష్ వెలుగుతుంది అనమాట. ఇవన్నీ అయిపోయినాక ఏంటంటే అసలు మనకి ఫోటో ఎలా నొక్కాలో తెలియదు. అసలు ఫోటో ఎలా నొక్కాలనుకుంటే చివరి ఎడ్జ్లో ఒక బటన్ ఇస్తాడు చూడండి, ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటో వస్తుంది. ఫోటో వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అదనమాట ఫోటో తీసేద్దాం. తర్వాత మనకి సెట్టింగ్స్ మార్చుకోవడం ఎలా అనేది అంటే ఇక్కడ ఎంఏవి టీవీ విపి ఉంది కదా, ఎం అంటే మాన్యువల్ అనమాట, అన్ని మోడ్స్ అనమాట. ప్రజెంట్ అయితే నేను మోడ్ సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో త్వరలో టెలికాస్ట్ అవుతుంది చూడండి. సో ఇంక మనకు తెలియాల్సింది ఏముందంటే ఇక్కడ ఎంఏ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ మొత్తం ఆడిపోతుంది. దాని లెవెల్ ఎంత, బ్రైట్నెస్ ఎంత ఉంది, దాని క్రియేట్ మొత్తం ఎంత ఉందో, ఐఎస్ఓ ఎంత ఉందో అన్నీ చూపిస్తుంది. దీని వరకు అయితే ఒక సపరేట్గా మీకు ఒక వీడియో చూస్తాను. ఇవన్నీ తెలియదు మనకి అనుకుంటే ఫస్ట్ ఏవీలో పెట్టుకొని ఫోటో క్లిక్ చేస్తే సరిపోద్ది మనకి, ఇది తెలియకపోతే ఏమే. అలాగే ఇంకేముండే అంటే ఇక్కడ మనం వాయిస్ డిస్టర్బెన్స్ కాకుండా యూట్యూబ్ వాళ్ళు అయితే మైక్ పెట్టుకుంటారు కదా, ఆల్రెడీ నేను కూడా పెట్టుకొని ఉన్నాను. అట్లాంటి మైక్ అనేది అయితే మనం ఇక్కడ ఈ పిన్నికి చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మైక్ పిన్, ఇక్కడ మైక్ పిన్ దగ్గర మైక్ పెట్టి అయితే మాట్లాడవచ్చు. అలాగే మనం ఏదన్నా పెన్ డ్రైవ్ కానీ కార్డ్ రైటర్ కానీ ఏదైనా చిప్పులు ఉంటే మాత్రం ఆ చిప్పుని కూడా ఇక్కడ అమర్చిపరుచుకొని మన తీసిన ఫోటో అనేది పెండులోకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకా తెలియజేసుకుంటే మొత్తం అయిపోయింది, ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఛార్జింగ్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ కార్డ్ ఓపెన్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసినట్లయితే కార్డ్ అండ్ బ్యాటరీ ఓపెన్ అంటే రెండింటికి ఒకటే వచ్చాడు. ఇది పక్క వైట్ మార్క్ అనేది ఇట్లా పక్కకంటే బ్యాటరీ పైకి వస్తుంది. సో ఈ బ్యాటరీ తీసుకొని వాటి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుని ఒకటి ఇస్తాడు. ఇది దీనికి మనం కరెక్ట్గా సెట్ చేసుకొని ఇట్లా పెట్టినట్లయితే దీన్ని ఇట్లా పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవడం, మళ్ళీ అయిపోయినాక బ్యాటరీ తీసుకొని కెమెరాలో వేసుకోవడం. అలాగే మనం తీసిన ఫోటోలు చూడాలనుకుంటే ఇక్కడ మెమరీ కార్డు పెట్టాం కదా చిప్పు, ఆ చిప్ని అయితే తీసుకొని మనం మెమరీ కార్డు తీసుకొని మన ఫోన్లో వేసినట్లయితే మనం తీసిన ఫోటోలు ఖచ్చితంగా కనబడతాయి. అయితే ఇదండి ప్రాసెస్. త్వరలో మీకు అసలుకి మన షటర్ కౌంట్ ఎంత, మోడ్స్ ఏవేవి, ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కెమెరా గురించి అయితే మీకు త్వరలో చెప్పబోతాను ఫ్రెండ్స్. వీడి గురించి అయితే ఒక మంచి వీడియో చేద్దాం. ఇవి కూడా ఒకవేళ లెన్స్ మనకి సరిపోవట్లేదు, మన దగ్గర ఉండగానే బాగా రావట్లేదు అనుకుంటే లెన్స్ తీసే విధానం చూడండి. మీరు ఎట్లా పెడితే అటు తిప్పుతా రాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సింబల్ అనేది కనపడుతుంది కదా, ఈ సింబల్ని గట్టిగా క్లిక్ చేసి ఈ లెన్స్ అనేది రొటేట్ చేసినట్లయితే కెమెరా లెన్స్ అనేది తీయబడతాం. అలాగే షార్ట్ లెన్స్
షార్ట్ లెన్స్ ఏంటంటే 18x55 అంటే ఇది షార్ట్ లెన్స్ అనమాట. ఈ లెన్స్ కూడా నాకు చెప్పా కదా, వైట్ మార్క్ టచ్ చేసి లెన్స్ని రొటేట్ చేస్తే లెన్స్ అనేది సెట్ అవుతుంది. లెన్స్ అనేది సెట్ అయినాక ఇది అంటే షార్ట్ లెన్స్ కాబట్టి మన దగ్గర ఉన్న వస్తువులు ఏంటంటే దూరంగా కనపడతాయి. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఇది కెమెరా ఆపరేటింగ్. అయితే త్వరలో మీకు ఇంకా మంచి కెమెరా గురించి ఏవైతే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే చెప్పబోతాను. ఒకవేళ మనకి నైట్ పూట ఫ్లాష్ సరిగా రావట్లేదు అనుకుంటే ఎక్స్టర్నల్ ఫ్లాష్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి. ఎక్స్టర్నల్ ఫ్లాష్ అనేది కనుక్కొని దీన్ని తగిలిస్తే ఇంకా నైట్ పూట కూడా మంచి క్వాలిటీ వస్తుంది. ఒకవేళ ఇంకా తెలియని ఇంట్రెస్ట్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే హోల్ ఉంది కదా ఇక్కడ, ఈ హోల్ ఎందుకు ఇచ్చాడంటే కెమెరా స్టాండ్స్ ఉంటాయి కదా, ట్రైపాయిడ్స్, కెమెరా స్టాండ్ మీద దీన్ని హోల్ అనేది సెట్ చేస్తే కెమెరా స్టాండ్ నుంచి మనమైతే ఫోటోలు తీయగలం. అయితే టోటల్గా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే ఈ వీడియో డిస్లైక్ చేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ మీకు కెమెరా గురించి ఇంకేమైనా తెలియకపోతే కింద నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేకంటే కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి.